భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో నివాళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రెడ్డివారి గురవారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన వారు రాజ్యాంగ నిర్మాతగా ఘనత వహించారన్నారు. నేడు సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సమానత్వంతో జీవిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తి వల్లే సాధ్యమైందని కొనియాడారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా జ్ఞాన సముపార్జన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. గ్రంథాలయాలకు ఒక స్ఫూర్తిదాయకమైన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలను స్మరించుకోవడం సంతోషదాయకమని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో వారు చూపిన మార్గంలో పరిపాలన సాగించడంతో ప్రస్తుత పాలన దానికి నిదర్శనమని గురవారెడ్డి అన్నారు. నేటి యువత ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారులు, సిబ్బంది, పాఠకులు, పోటీ పరీక్షల విద్యార్థులు పాల్గొని బాబాసాహెబ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా తిరుపతిలోని గ్రేడ్ 1 గ్రంథాలయం నందు వారి చిత్రపటానికి ప్రత్యేకంగా పూలమాల వేసి అదేవిధంగా కార్యక్రమం నిర్వహించి వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా వారు ఆనాడు రాజ్యాంగాన్ని లెక్కించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ హక్కుల్ని తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ వారు అదేవిధంగా ఈ గ్రంథాలయాల్లోకి ఆద్యులు, గ్రంథాలయాల్ని ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మహావ్యక్తి. ఈరోజు ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉన్నామంటే వారు రచించినటువంటి రాజ్యాంగం అనే సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తితో మరి గతంలో ఏ విధంగా ఉందో మీకు అంతా కూడా తెలుసు. 1924 ఈరోజు గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క స్ఫూర్తితో రాజ్యాంగాన్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి వారి యొక్క రాజ్యాంగ ఫలాలను అందరికీ అందిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు గారిని గుర్తు చేస్తూ వారిని మరొక్కసారి స్ఫూర్తిదాయకంగా గుర్తు చేసుకుంటూ వారి 135వ జయంతి సందర్భంగా వారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.